నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ నేను శ్రీదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పవన్ కు ద్వారంపూడి మళ్ళీ సవాల్ ఈసారి అనూహ్య డిమాండ్ బాల్క సుమన్ పై కాదు ముందు సీఎం రేవంత్ పై కేసు పెట్టండి ఎమ్మెల్సీ కవిత డిమాండ్ కేసీఆర్ కు బిగ్ షాక్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ కేజ్రీవాల్ కు మరో షాక్ ఢిల్లీలోని ఆప్ నేతల ఇళ్లలో ఈడీ సోదాలు రజనీకాంత్ లాల్ సలాం ట్రైలర్ విడుదల 30 కోట్ల క్లబ్ లో హనుమాన్ పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో మరో ట్విస్ట్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై లుకౌట్ నోటీసులు అత్యాచార ఆరోపణలు హాకీ ఆటగాడిపై కేసు నమోదు శాసనసభ నుంచి తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్ జాంబియాలో కలరా కల్లోలం 600 మంది మృతి ఉదారత చాటిన భారత్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కాకినాడలో తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. అంతేకాదు గాజు గ్లాస్ ను బ్యాలెట్ పేపర్లో పెట్టాలని కోరారు. లేదంటే తనపై చేసిన ఆరోపణలకు పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం కావాలని సూచించారు. తన నియోజకవర్గంలో కూడా పోటీ చేసి పవన్ కళ్యాణ్ హీరో అనిపించుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోయినా కనీసం జనసేన అభ్యర్థులైనా పోటీ పెట్టి గెలిపించాలని సవాల్ చేశారు. మంచిర్యాల బీఆర్ఎస్ ప్రెసిడెంట్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డిని దూషించాడంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు బాల్క సుమన్ పై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సుమన్ పై నమోదైన కేసుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదిక స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని అన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంబించడం రాజకీయ వ్యవస్థను తలపిస్తుందని విమర్శించారు. సూర్యుని పై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతున్న విషయాన్ని మర్చిపోకండి హితో పలికారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలను ప్రయోగించినందుకు ముందుగా సీఎంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించి మీ వైఖరిని ఎండగడతామని కవిత స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత అనూహ్యంగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ గుటికి చేరారు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఇవాళ వెంకటేష్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి వెంకటేష్ నేతను కేసీ వేణుగోపాల్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు మరో బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ మరోసారి ఇచ్చేందుకు గులాబీ బాస్ నిరాకరించడంతో వెంకటేష్ నేత పార్టీ వీడినట్లుగా తెలుస్తుంది. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఎన్రీ గుప్తా, అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరి ఆప్ నేతల్లో ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీలోని సుమారు 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లుగా సమాచారం. ఢిల్లీ జల్ బోర్డు టెండర్ ప్రక్రియల్లో జరిగిన అవకతవకలపై నమోదైన కేసులో భాగంగా ఈ దాడులు నిర్వహించినట్లుగా సన్నిహిత వర్గాలు తెలిపాయి. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సలాం. విష్ణు విశాల్, విక్రమ్ సంతోష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. జైళ్ల తర్వాత రజనీకాంత్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కోలీవుడ్ లో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఫిబ్రవరి 9న లాల్ సలాం సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల స్పీడ్ పెంచేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తమిళ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. రజనీ పాత్ర ఎంతో పవర్ఫుల్ గా కనిపిస్తుంది. 7 ఏళ్ల తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాష్ కరణ్ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుక థియేటర్లో విడుదల కాగా తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కేవలం 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తాజాగా ఇప్పటి వరకు హనుమాన్ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కేవలం 25 రోజుల్లో 300 కోట్ల రూపాయలు రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ హనుమాన్ సినిమా కలెక్షన్స్ భారీగానే కొనసాగుతున్నాయి. ఈ స్పీడ్ చూస్తుంటే మరో 50 కోట్ల రూపాయలు రాబట్టవచ్చని సినీ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ చేసిన యాక్సిడెంట్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే షకీల్ కొడుకు రాహిల్ పై పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేయగా తాజాగా మాజీ ఎమ్మెల్యే షకీల్ పైన పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ర్యాష్ డ్రైవింగ్ చేసి హైదరాబాద్లో ప్రజాభవన్ ముందున్న భారీ గేట్లను ఢీకొట్టాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. షకీల్ ఈ కేసు నుండి తన కొడుకును తప్పించడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఆయన నిందితుడిగా చేర్చారు. ఇదే కేసులో రాహిల్ను తప్పించడానికి ప్రయత్నించిన 2 సీఐల పైన పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత షకీల్ ఆయన కొడుకు రాహిల్ దుబాయ్ పారిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇద్దరిపైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భారత హాకీ జట్టు ఆటగాడు వరుణ్ కుమార్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక చెందిన ఓ యువతికి 2019లో ఇన్స్టాగ్రామ్లో వరుణ్ కుమార్ పరిచయం అయ్యాడు. అప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు. బెంగళూరులో హాకీ మ్యాచ్ల కోసం వచ్చినప్పుడు వరుణ్ కలిసేవాడని, పెళ్లి చేసుకుంటాను నమ్మించి లోబర్చుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. గత 5 ఏళ్లలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ అసెంబ్లీ 2వ రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభ నుంచి తెదేపా ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. పన్నుల భారంతో ప్రజలు నడ్డి విరుస్తున్నారని నినాదాలు చేశారు. తెదేపా ఎమ్మెల్యేల ఆందోళన కొనసాగించడంతో వారిని ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. ఆఫ్రికా దేశం జాంబియాను కలరా వ్యాధి కలవరపెడుతుంది. వేలాది మంది అతిసార వ్యాధి బారిన పడగా వందల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్ ఆపన్నహస్తం అందించింది. ఆ దేశానికి క్లోరిన్ మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీటి శుద్ధి యంత్రాలతో కూడిన 3.5 టన్నుల మానవతా సాయాన్ని పంపించిందని అధికారులు తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పవన్ కు ద్వారంపూడి మళ్లీ సవాల్, ఈసారి అనూహ్య డిమాండ్.
బాల్కు సుమన్ పై కాదు, ముందు సీఎం రేవంత్ పై కేసు పెట్టండి, ఎమ్మెల్సీ కవిత డిమాండ్. కేసీఆర్ కు బిగ్ షాక్, కాంగ్రెస్ పార్టీలోకి పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్. కేజ్రీవాల్ కు మరో షాక్, ఢిల్లీలోని ఆప్ నేతల ఇళ్లలో ఈడీ సోదాలు. రజనీకాంత్ లాల్ సలాం ట్రైలర్ విడుదల. 30 కోట్ల క్లబ్ లో హనుమాన్. పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో మరో ట్విస్ట్, మాజీ ఎమ్మెల్యే షకీల్ పై లుకౌట్ నోటీసులు. అత్యాచార ఆరోపణలు, హాకీ ఆటగాడిపై కేసు నమోదు. శాసనసభ నుంచి తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్. జాంబియాలో కలరా కల్లోలం, 600 మంది మృతి, ఉదారత చాటిన భారత్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.